9 నెలల క్రితమే చెప్పినటువంటి యుద్ధ భవిష్యవాణి నిజమవుతోంది. కరెక్ట్ గా 9 నెలల క్రితం రణ్వీర్ షోలో స్వామి యోగేశ్వరానందగిరి గారు ఒక సంచలనమైనటువంటి భవిష్యవాణి చెప్పారు. 2025 మే 30న 6 గ్రహాలు అరుదైన స్థితిలోకి వస్తున్నాయి. ఇది మహాభారత కాలంలో జరిగిన గ్రహస్థితిని పోలి ఉంటుంది. ఇది ఊహ కాదు, ఖచ్చితమైన గణిత ఆధారిత జ్యోతిష్యం అని చెప్పారు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు మనం చూస్తున్నాం. మే 7, 2025న భారత్ పాక్ ఉగ్ర శిబిరాలపై శక్తివంతమైన దాడులు చేసింది. మే 8వ తేదీన పాకిస్తాన్ దాడి చేసే ప్రయత్నం చేసిన భారత్ విజయవంతంగా ఎదుర్కొంది. ఈ క్షణాన్ని స్వామి గారు ధర్మయుద్ధం అని అన్నారు. పాత వ్యవస్థలను తొలగించి కొత్త శాంతిని స్థాపించే మార్గం అని చెప్పారు. అలాగే ఇది భారత్ కి చాలా అనుకూలమైనటువంటి సమయం అని, ఇది ఖచ్చితంగా భారత్ కి మంచి చేసే సమయం అని కూడా తెలిపారు. ఇలాంటి వాటిని మూఢనమ్మకం అని తేలిగ్గా కొట్టిపారేసే వారికి ఇది ఒక మేలు కల లాంటిదని చెప్పొచ్చు. జ్యోతిష్యం అంటే భయం కాదు, విజ్ఞానం. అందులో మాయలు లేవు, గణితం ఉంది. భవిష్యత్తుని అర్థం చేసుకునేటటువంటి శాస్త్రం భారతీయ జ్యోతిష్యం. ఇది మన పూర్వీకుల విజ్ఞానం, మన సంస్కృతి పరమార్థం. ఈ స్వామి యోగేశ్వరానందగిరి గారు చెప్పినటువంటి భవిష్యవాణిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.